వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను యజ్ఞమూర్తి. తెలుగు చిత్రసీమ గర్వంగా చెప్పుకునే మహానటుల్లో ఎస్వి రంగారావు గారు అత్యంత కీలకమైనటువంటి నటులు. నర్తనశాలలో చేసినటువంటి కీచకుడి పాత్రతోటి తెలుగులో అంతర్జాతీయ అవార్డు అందుకున్న మొట్టమొదటి నటుడిగా ఆయన కీర్తి ప్రతిష్టలు అపారం. ఎన్ని పౌరాణిక పాత్రలు చేశారో, ఎన్ని జానపద చిత్రాలు చేశారో, మరెన్ని సాంఘిక సినిమాల్లో విలక్షణమైన పాత్రలు చేశారో, విలన్గా, ఈవెన్ కథానాయకుడిగా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా, అలనాటి తనతోటి దిగ్గజ నటులు ఎన్టీ రామారావు గారు, అక్కినేని నాగేశ్వరరావు గారికి తండ్రిగా, అలాగే వాళ్ళు హీరోగా చేసిన సినిమాల్లో వాళ్ళకి ప్రతినాయకునిగా, ఇలా ఏ పాత్ర చేసినా ఆ పాత్రలో పరకాయ ప్రవేశం చేసి అద్భుతమైన నటుడు అని అందరి చేత అనిపించుకున్న ఆ మహానటుడి మనవడు, అదే పేరు పెట్టుకున్న మనవడు ఎస్వి రంగారావు ఈరోజు మన ముందున్నారు. సో ఆయన వారసుడిగా ఈ భూమి మీదకి వచ్చినటువంటి మూడవ తరానికి చెందినటువంటి ఆయన తెలుగు సినిమాల్లో ఒక 11-12 ఏళ్ల క్రితం తన అదృష్టాన్ని పరీక్షించుకొని తర్వాత 3-4 సినిమాల్లో కనిపించి మాయమైపోయారు. ఆయన ఏం చేస్తున్నారు? సో మళ్ళీ ఏమైనా సినిమాల్లోకి వచ్చే ప్రయత్నం చేస్తున్నారా? సో చెన్నై నుంచి ప్రస్తుతం హైదరాబాద్కి వచ్చి ఆ తర్వాత మళ్ళీ ఏలూరులో ప్రస్తుతానికి నివాసం ఏర్పాటు చేసుకున్న ఆయన ఏం చేస్తున్నారు అనే విషయాలు ఆయన నుంచే తెలుసుకుందాం. నమస్తే రంగారావు గారు. అంటే ఒక మహానటుడి లెగసీని కంటిన్యూ చేయటం అంటే ఎవరికైనా కూడా చాలా పెద్ద బరువు, పెద్ద బాధ్యత. అది అప్పట్లో అంటే 1940s తన కెరీర్ని రంగారావు గారు స్టార్ట్ చేశారు. షావుకార్ సినిమాతోటి మన దేశం లాంటి, అంటే రామారావు గారు వరుధిని ఫస్ట్ సినిమాని 1947లో వరుధిని సినిమాతో అందులో ప్రవరాకుడి క్యారెక్టర్ చేసి కథానాయకుడిగా ఆయన ఫస్ట్ సినిమా అదే ప్రస్థానాన్ని అలా ఘనంగా ప్రారంభించారు. సో అలాంటి నటుడు అంటే రంగారావు గారి పేరు తలుచుకుంటే చాలు. అప్పటి సినిమాలు చూసిన వాళ్ళు ఎవరైనా సరే, ఇప్పుడు నేనున్నాను, చాలా సినిమాలు ఆయన సినిమాలు చూసిన వాడిని. ఒక మిస్సమ్మ చూసుకున్న, ఒక గుండముక్క చూసిన, ఇందా చెప్పిన నర్తనశాల కానీ, మాయాబజార్ కానీ, ఎన్నెన్ని, అటు దుర్యోధనుడు, ఇటు హిరణ్యకశిపుడు, రావణాసురుడు, భీముడు, ఇలా ఆయన చేయని పాత్ర లేదా అంత ఇదిగా ఆయన అంత గొప్ప పేరు సంపాదించుకున్నారు. రామారావు గారు, ఎస్వి రంగారావు గారు ఒక ఫ్రేమ్లో ఉంటే ప్రేక్షకులకి కన్నుల పండగ. సో అలా 2 సింహాలు ఢీకొన్నట్లే ఉంటాయి. సో మీ వరకు వస్తే అంటే ఒక అదే పేరు మీకు పెట్టారు, మీకు తల్లిదండ్రులు మీకు పెట్టారు. సో ఏమనిపిస్తుంటుంది, మీకేమనిపిస్తుంటుంది? అంటే ఆ నటుడిగా రాణించాలనుకున్న మీరు ఏ కారణం చేత మళ్ళీ వెళ్ళిపోయారు? ఇప్పుడు తాతయ్య గారి పేరు పెట్టడం చాలా గర్వకారమైన విషయం అండి. అది ఎంతోమంది అదృష్టం, ఎన్నో పుణ్యాలు చేసుకుంటే కానీ ఇంత అదృష్టం దొరకదు. అదే అండి. రంగారావు గారి పేరు ఇప్పుడు నాకైనా, అన్నయ్యకైనా, మా నాన్నమ్మ గారు అయితే మా వారసత్వం ముందుకెళ్ళాలి, ఆ పేరు కంటిన్యూ అవ్వాలని ఇద్దరికి అదే పేరు పెట్టారు. కొంచెం మార్పులు చేర్పులు చేసి ముందే. అంటే మీ ఎదురు ఎస్వి రంగారావు, నేను అన్నయ్య ఎస్విఎల్ఎస్ రంగారావు, అన్నయ్య లక్ష్మీ సాయి రంగారావు, అన్నయ్య సాయి రంగారావు, నేను విష్ణు రంగారావు. అలాగా అది ఏంటంటే మా తాతగారి మీద ఉన్న ప్రేమతో ఇద్దరికి ఒకటే, ఎవరైనా రంగారావు గారు మనోడు ఇంకో రంగారావు అవ్వాలని ఇద్దరు ఎవరైనా పర్వాలేదు పెట్టారు. ఇద్దరిలో తేడా చూడకుండా పెట్టారు. ఆ లెగసీ కంటిన్యూ చేయడం అదంతా అది నెక్స్ట్ స్టెప్ అని. పెంచేటప్పుడే మా తాతయ్య గారు ఏంటి, వాటేసి ఎంత కష్టపడి పైకి వచ్చారు, ఇవన్నీ చెప్పుకుంటూనే పెంచుకుంటూ వచ్చారు. నేను ఎందుకు మానేసి వెళ్ళిపోయాను అన్నదానికి 100 కారణాలు ఉన్నాయి. ప్రస్తుతానికి బ్రేక్ తీసుకున్నాను అనుకోండి. ఐఎమ్ స్టిల్ యంగ్, ఇంకా చాలా సంవత్సరాలు ఉంది. అవును, నటుడు అవ్వాలనుకున్నాను కానీ హీరో అవ్వాలనుకోలేదు. కాబట్టి నటనకి దెర్ ఇస్ నో ఏజ్ లిమిట్ అండి. ఏ స్టేజ్లో అయినా యాక్ట్ చేయొచ్చు, ఎప్పుడైనా ఒక మంచి సక్సెస్. అందుకు మనకు చాలా మంది ఎగ్జాంపుల్స్ ఉన్నారు. శంకరాభరణం సోమయాజులు గారు, ఆయన ఆల్మోస్ట్ 60s దగ్గరకు వస్తున్న టైంలో ఆయన ఆ సినిమాలో చేశారు కథానాయకుడిగా, గొప్ప పేరు సంపాదించుకున్నారు కదా. అవును. సో మీరు అన్నట్టు ఏజ్తో పని లేదా? ఏజ్తో పని లేదండి. కొంచెం ఒక
ఒక ప్రయాణం చేశాక సినిమాల్లో నేను చూసింది ఇది కొంచెం నేను పక్క వాళ్ళ మీద ఇది అది ఎలా చెప్పాలంటే ఎవరినో తప్పు పట్టట్లే. ఓకే, నేను కొన్ని మిస్టేక్స్ చేశాను, కొంత లీనియన్స్ ఇచ్చేసి, సో ఐ మేడ్ అ లాట్ ఆఫ్ మిస్టేక్ అండి. కొంత అంటే మనం తప్పు చేసిన అవతల వాళ్ళని క్వశ్చన్ చేయకపోవడం కూడా తప్పు. మనకు చెప్తున్నారు అది జరగట్లేదు, మనం ఎందుకు క్వశ్చన్ చేయలేదు అనేది నాలో తప్పు. నేను తెలుసుకున్నా ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం. కొన్నాళ్ళు నేను బ్రేక్ తీసుకున్నాను, ఏమేమి తప్పులు చేశాను అసెస్మెంట్ చేసుకుంటే ఓకే మనకి ఇది చెప్పారు, ఇది జరగట్లేదు, ఎందుకు జరగట్లేదు అని కూడా క్వశ్చన్ చేయలే. సరే ఓకే ఇది చెప్పింది ఇలాగే జరగాలని సినిమాలో జరగని పని అండి. బట్ స్టిల్ ఆ మార్పు చేర్పు జరిగినప్పుడు యూ హ్యావ్ ద రైట్ టు ఆస్క్ అ క్వశ్చన్. ఓకే అది మన ఏం ఎఫెక్ట్ అవుతుంది మనం పట్టించుకో, నేను దాన్ని అంత గెస్ట్ చేయలేకపోవడం నా తప్పు అయిపోయింది. ఓకే, సో దానివల్ల కొంచెం నేను ఇవ్వండి కొంచెం డిప్రెస్డ్ అవ్వడం. లక్కీలీ ఐ హావ్ ఎ వెరీ గుడ్ ఫ్యామిలీ అనుకోండి. అంటే మీరు రంగారావు గారికి వాళ్ళ ఫ్యామిలీ మనిషి అని మామూలు ఇక్కడికి వచ్చినప్పుడు తెలుసా, ఎవరికైనా తెలుసు అసలు? చాలా మంది డైరెక్టర్ లేరండి, ఆల్మోస్ట్ ఇప్పుడు రామ్ నాయుడు గారికి తెలుసు, దాసనారాయణ గారు కానీ పెద్దోళ్ళు కాబట్టి వీళ్ళందరినీ నేను నాగేశ్వరరావు గారిని వీళ్ళందరినీ కలిసిన రోజులు ఉన్నాయి. పర్సనల్గా నేను కలిశాను అందరినీ. ఇవాళ టాప్ డైరెక్టర్స్ చాలా మందిని కలిసిన రోజులు ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ పేర్లు వద్దని కొంత పోర్ట్ఫోలియో ఇచ్చేవాళ్ళ నేను కలిసి నేను ఒకనొక స్టేజ్లో ఇప్పుడు వన్ ఆఫ్ ది టాప్ డైరెక్టర్స్ని కలవడానికి వన్ ఆఫ్ మై కజిన్ ఆయన అసోసియేట్గా ఉంటే అర్జెంట్గా రమ్మంటే అప్పుడు ఇంకా ఇక్కడ రాలే, చెన్నై నుంచి బయలుదేరి వచ్చేసి అప్పటికి ఇంకా మనకి ఇప్పుడు క్యాబ్స్ ఉన్నాయి, అప్పుడు అది కూడా లేవు, ఎవరిని బండి అడిగే టైం కూడా లేదు. మార్నింగ్ అర్జెంట్గా కలవాలంటే ఉన్న ఆర్గనైజ్డ్ ఫొటోస్ అన్ని తీసుకుని ఒక ఆటోలో వెళ్ళాం. అక్కడ వెళ్ళి కలిసాక ఇక్కడ హైదరాబాద్లో వచ్చాను. కలిసాక ఆయన ఫస్ట్ డైలాగ్ నిన్నే ఎవరో వచ్చారని ఫోటోలు తీసుకున్నారు, రంగారావు గారు మనోడండి, ఆయన అంటారా మీరంటారా అని అడిగి అది కొంచెం బాధ కలిగించింది. సరే నేను దానివల్ల నేను బాధపడలే. దెర్ ఆర్ లాట్ ఆఫ్ డిఫరెన్స్. ఇంకో టాప్ డైరెక్టర్ దగ్గరికి వెళ్ళాం. ఆయన దగ్గరికి వెళ్తే మీ తాతయ్య గారు గెటప్ వేసుకురండి, కొన్ని ఫోటోలు తీద్దాం, దాని తర్వాత ఆలోచిద్దాం. అంటే దే డోంట్ హ్యావ్ ద ఇంటెన్షన్ అట్లీస్ట్ స్క్రీన్ టెస్ట్ చేద్దామండి, ఓకే వీల్ క్రాస్ చెక్ మీకు ఏమవుతుంది. అలాగే ఒకసారి నేను ఒక 2 సినిమాలు చేశాక ఒక టాప్ ప్రొడ్యూసర్ వాళ్ళ అబ్బాయి ఏదో సినిమా చేస్తున్నారంటే వన్ ఆఫ్ మై మేనేజర్స్ తీసుకెళ్ళారు. నేను అనుకున్నాను మీ తాతయ్య గారు లాగా అంత ఉన్నారు కానీ ఇంకా ఫేస్లో అంత మెచ్యూరిటీ రాలేదండి, మేము ఒక నెగిటివ్ క్యారెక్టర్ అనుకుంటున్నాం, దాన్ని స్క్రీన్ టెస్ట్ చేయండి సార్ పర్లేదు, ఇబ్బంది అయితే ఇంకా అప్పటికి నేను చిన్నపిల్లలా కనిపిస్తే ఇట్ ఈస్ నో ప్రాబ్లం అండి, అప్పుడు నేను పెద్ద పట్టించుకోను, మీరు స్క్రీన్ టెస్ట్ చేయకుండా నన్ను ఆ మాట అనొద్దన్న. వాళ్ళు అలాగే స్క్రీన్ టెస్ట్ చేసుకున్నారు, వాళ్ళకి అన్నీ నచ్చింది, గెటప్ మేకప్ టెస్ట్ అంతా ఓకే అనుకున్నారు. అనుకోకుండా సినిమా మీకు కిక్ ఆఫ్ అవ్వలే, కానీ నేను అలా కన్విన్స్ చేయగలను, వాళ్ళకి ఏం చేయగలను, నేను ఎలా అడాప్ట్ చేసుకుంటాను, ఆ డిఫరెన్స్ చూపించగలను నాలో. నేను ఇవాళ ఇలా చూడడానికి ఇలా ఉంటాను, రేపు మీకు వేరేలా కావాలంటే నేను అనుకున్న క్యారెక్టర్లో ఆ గెటప్కి మోల్డ్ అవ్వగలను. కానీ అది చాలామందికి తెలియలే. సో నేను కొన్ని సినిమాలు ట్రావెల్లో కొన్ని సినిమాలు చేశాను, సొంతంగా సినిమాలు చేశాను, ఆ దెబ్బలు తిన్నా ఈ దెబ్బలు తిన్నా, కొంచెం ఆఫ్గా ఆఫ్బీట్గా ఉన్నాను. మావయ్యాలందరూ కాదు కొన్నాళ్ళు బ్రేక్ తీసుకుందో కానీ ఎప్పటికైనా రైట్ టైం వస్తుంది, అప్పటి వరకు ఉపయోగపడుతుంది. కానీ కొన్నాళ్ళు నువ్వు ఇక్కడ ఉంటే ఇదిగా నువ్వు ఏమవుతావో అని వాళ్ళకి ఏదో భయం బాధ ఉంటే లేదు కొన్నాళ్ళు నువ్వు ఏలూరులో ఉండు అనేది తీసుకెళ్ళిపోయారు. అంటే మీకు చిన్నప్పటి నుంచి అంటే తాతయ్య గారి సినిమాలు ఆబ్వియస్లీ చూసే పెరుగుంటారు మీ ఇద్దరు అన్నదమ్ములు. సో అప్పుడు మించే సినిమాలో యాక్ట్ చేయాలని చెప్పేసి ఇద్దరికి ఉండిందని మీ ఒక్కరికే ఉంది? అంటే నాకు చిన్నప్పటి నుంచి కొంచెం ఇంట్రెస్ట్ అండి, సోషల్ యాక్టివిటీస్, డ్యాన్స్ అయ్యి చేసేవాడిని, స్కూల్లో పర్ఫార్మెన్స్. అన్నయ్య కూడా కొంతకాలం వరకు చేశాడు. తర్వాత కొన్నాళ్ళు స్పోర్ట్స్ మీదకి వెళ్ళింది. మెల్లగా మళ్ళీ అన్నయ్య అటు స్పోర్ట్స్ వైపే ఉండేవాడు, నేను మెల్లగా నాకు ఎందుకు ఇంట్రెస్ట్ ఇటు మారింది, యాక్టింగ్ వైపు మారింది. అలాగా స్కూల్ డేస్ లో కానీ ఆ టైంలో మీరు స్టేజ్ మీద చేసేవాడిని. ఓకే, అన్నీ చేసాం కానీ అండి ఇదేంటంటే ఇక్కడ ఎలా మొదలెట్టాలనేది గైడెన్స్ లేకపోవడం వలన ఓకే మధ్యలోకి అడ్డం. అసలు మీరు స్కూల్ డేస్ అన్నీ కూడా చెన్నైలోనే కదా? చెన్నై అండి. సో అప్పుడు అంటే చెన్నైలో అంటే ఈయన రంగారావు గారి మనవడు అనేది అక్కడ పెద్దగా తెలిసి ఉండకపోవచ్చు కదా? అలానే లేదు, అందరికీ తెలుసు. మనకన్నా అక్కడ ఫేమస్ అండి రంగారావు గారు. మరి అదంతా మీరు ఎక్స్పీరియన్స్ అయ్యేవాడు? మా స్కూలే ఒక సినిమా వాళ్ళ స్కూల్ అండి. మా స్కూల్లో చదవని వాళ్ళు లేరు, వాళ్ళ ఇండస్ట్రీలో సగం మంది ఉన్నారు.
అవునా ప్రొడ్యూసర్స్ ఉన్నారు, మ్యూజిక్ డైరెక్టర్స్ ఉన్నారు, మీ కాంటెంపరరీస్ అంటే మీ కొలీగ్స్ కో స్టూడెంట్స్ క్లాస్మేట్స్ ఉన్నారు. మీకు సింగర్ సాగర్ అంటారు, దేవిశ్రీ ప్రసాద్ తమ్ముడు, నేను తాను హీరో తరుణ్ బెంచ్ మేట్స్, ఒకే బెంచ్. అవునా? ఏది రోజారమణ గారు అబ్బాయి తరుణా? అవునా? బెంచ్ మేట్సా? 5th వరకు బెంచ్ మేట్స్. తర్వాత బాలాదిత్య ఉన్నాడు, వాళ్ళ బ్రదరు, మా అన్నయ్య క్లాస్మేట్, తను నా క్లాస్మేట్. అలాగా కౌశిక్, కృష్ణ కౌశిక్ మీ అన్నయ్య గారు క్లాస్మేట్, వాళ్ళ బాలాదిత్య ఏమో నా క్లాస్మేట్. అలాగా డిఫరెంట్. సాగర్ దేవిశ్రీ ప్రసాద్ సీనియర్ అట్ స్కూలు. ప్రొడ్యూసర్ బాపినీడు, ఏ స్కూల్? వెంకట సుబ్బారావు అని. స్కూల్ పేరు వెంకట సుబ్బారావు, తెలుగు వాళ్ళ స్కూలే అండి, తెలుగు వాళ్ళు. సార్ వెంకట సుబ్బారావు గారిని, వాళ్ళు తెలుగు ఫ్యామిలీ, వాళ్ళ స్కూల్ అండి, వాళ్ళు వెరీ పాపులర్ అక్కడ, మెడ్రాస్ సేవా సదన్ అని. సో అక్కడ కూడా స్కూల్లో కూడా మీకు సినిమా వాతావరణం ఉండేది అనమాట. మా స్కూల్లో చదవని వాళ్ళు ఎవరు, నన్ను సావిత్రి గారు మన వాళ్ళు అదే స్కూలు, రేలంగి నరసింహ డైరెక్టర్ గారి పిల్లలు అదే, మన ఆర్యన్ రాజేశ్వరి, మనోజు, చాలామంది ఉన్నారండి. ప్రొడ్యూసర్ బాపినీడు, వాళ్ళు ఇప్పుడు ప్రొడ్యూసర్ బాపినీడు, మా అన్నయ్య క్లాస్మేట్. బివిఎస్ఎన్ ప్రసాద్ గారు అబ్బాయి బాపినీడు మా అన్నయ్య క్లాస్మేట్, నాకు సీనియర్. మా వాతావరణం సినిమా. మమ్మల్ని ఫస్ట్ అది తెలుగు బ్యాచ్లో సినిమా వాళ్ళు వచ్చారో లేదో క్లాస్ కని అడిగారు. అవునా? ఎందుకంటే పాపం సాగర్ కూడా వచ్చారు, సగం తరుణ్ షూటింగ్కి వెళ్ళిపోయాడు, నేను సరిగా వెళ్ళేవాడిని కాదు. చైల్డ్ ఆర్టిస్ట్ కదా అప్పుడు చైల్డ్ ఆర్టిస్ట్ తరుణ్. సాగర్ ఏమో ఒక ఒబీడియన్ స్టూడెంట్ అప్పుడు. నేను కొంచెం అప్పుడప్పుడు స్కూల్ మానేసాను. ఆ తెలుగు వాళ్ళు ముగ్గురు ఎక్కడ ఉన్నారు, సినిమా వాళ్ళు బ్యాచ్ ఎక్కడ ఉన్నారు. సో అలాగా మాకు ఆల్రెడీ ఆ గుర్తింపు ఉండేది. ప్లస్ నేను ఆల్రెడీ రాఘారావు గారు మనోడుగా అందరికీ తెలుసు. ఓకే. మన ఎస్విఎన్ పిలిచారు, ఎస్విఆర్ కాదు అక్కడ ఎస్విఎన్ పిలిచారు. అలాగా కొంచెం బాగా పాపులర్. అంటే వాళ్ళు ఈ కల్చరల్ యాక్టివిటీస్ అని, స్పోర్ట్స్ అని, ఆ క్లాస్ రూమ్లో కానీ ఈ బయట చుట్టూ ఎక్కువ తిరిగే వాళ్ళం కూడా ఇంకా మార్క్ ఎక్కువ ఉండేది.